హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మతో అమ్మ. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చిక్కుడుకాయ చట్నీకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ముందుగా నాటు చిక్కుడుకాయలు తీసుకోవాలి. వీటిని ఏం పీల్ తీయకుండా అలానే ఉంచేసేయాలండి. ఇంకా ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా దంచుకోవాలి. తర్వాత మెంతుపిండి, తర్వాత చింతపండు రసం, తర్వాత పసుపు. ఈ చింతపండుని మనం నానబెట్టిన తర్వాత కొంచెం లైట్గా ఉడికించుకొని ఆ గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని కడాయిలో పోసుకొని ఆ చిక్కుడుకాయల్ని ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయ చట్నీలో ఈ చిక్కుడు ముక్కలు అనేవి గట్టిగా ఉంటాయి. అందువల్ల ఇలా మీడియంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలా చిక్కుడుకాయలన్నీ వేగిన తర్వాత బయటికి తీసేసుకొని రెడీ చేసుకోవాలి. మనం ఈ చిక్కుడుకాయ చట్నీ ప్రిపరేషన్కి ఈ వేయించుకున్న చిక్కుడుకాయ ముక్కల్లో వెల్లుల్లి రెబ్బల్ని మనం దంచుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి ముందుగా. తర్వాత లైట్గా కొంచెం ఎంత హాఫ్ టీ స్పూన్ మనం మెంతిపొడి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పసుపు, ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇవి హాఫ్ కేజీ వరకు తీసుకున్నామండి చిక్కుడుకాయలు. ఈ కొలత ప్రకారం తీసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. సాల్ట్ వచ్చేసి మనకి ఒక స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. తర్వాత ఈ చింతపండు గుజ్జుని ఒక 4 స్పూన్లు వేసుకోవాలండి. ఇది మనం ఉడికించి ముందే పెట్టుకున్నాం కదా, ఈ గుజ్జుని 4 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత గంటె తీసుకొని ఈ ఐటమ్స్ అన్నీ కలిసేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ఉప్పు, కారం అన్నీ కలిసిన తర్వాత మనం ఏదైతే నూనెలో వేయించుకున్నామో ఆ చిక్కుడుకాయని, ఆ నూనెని ఒక 50 నుంచి 60-70 ml మధ్యలో పోసుకోవాలండి. పోసుకొని మొత్తం కలిసేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పితేనే మసాలాలన్నీ కలిసి మనకి చట్నీ అనేది టేస్ట్గా వస్తుంది. మనకి నాటు చిక్కుడుకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇక తినేయటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రహ్మతో అమ్మ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రహ్మతో అమ్మ.